అందరికీ నమస్కారము. పార్ట్ 5 పోక్సో చట్టానికి సంబంధించి ఆడియో రికార్డింగ్. ఎప్పుడైనా చైల్డ్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసి వచ్చినప్పుడు అతను రెసిడెన్స్ కన్నా పోయి చేయాలి పోలీస్ ఆఫీసర్, లేదా అతను ఏ స్థలంలో ఉంటే ఆ స్థలానికి పోవచ్చు, లేదా అతని కోరిక మేరకు అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయి రికార్డు చేయవలను. పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా మఫ్టీలో ఉండవలను. ఎందుకంటే దీనివల్ల ఆ ప్లాన్కి ఆ యొక్క సైకాలజికల్ గా ఎఫెక్ట్ పడకూడదు. పోలీసులు వచ్చిందనే భావన రికార్డ్ చేస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితిలో గాని నేరస్తుడు వాళ్ళ మధ్యన తటస్థ పడకూడదు. తర్వాత ఒకవేళ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు చైల్డ్ రాత్రి అయిందనుకో, ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ లో అతన్ని డిటైన్ చేయకూడదు. ఈ రికార్డ్ చేస్తున్న సమయంలో అతని యొక్క గుర్తింపు ఎవరికి తటస్థపడకుండా చేయవలను. మంచి చర్యలు చూసిన వ్యక్తి ఎవరుంటే అతని కన్సెంట్ తీసుకున్న తర్వాతనే ఈ ఎగ్జామినేషన్ చేయవలెను. చైల్డ్ యొక్క తల్లిదండ్రులు కానీ లేదా ఆ చైల్డ్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ కానీ హాజరులో ఉండవలేను. మామూలుగా 164 సిఆర్పిసి స్టేట్మెంట్లో ఎవరిదైనా విట్నెస్ రాసినప్పుడు అక్యూజ్డ్ తరఫు అడ్వకేట్ ఉండవచ్చు, కానీ ఈ పోక్సో యాక్ట్లో అది నిషేధించబడింది. అడ్వకేట్ని ఎవరిని అనుమతించకూడదు. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక దాని యొక్క కాపీ డాక్యుమెంట్ కూడా వాళ్ళకు ఇవ్వాలన్నమాట. చైల్డ్ యొక్క తల్లిదండ్రులకు కానీ గార్డెన్ కానీ ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో అతనికి ఆ డాక్యుమెంట్ కాపీ కూడా ఇవ్వాలా. ఏ డాక్టర్ దగ్గరికి అయితే ఆ చైల్డ్ యొక్క ట్రీట్మెంట్ కోసం తీసుకుపోయామో ఆ డాక్టర్ గారు మొత్తం రిపోర్ట్ పర్టికులర్స్ రాసి కింద ప్రిసైజ్లీ ది కన్క్లూజన్ అరైవ్డ్ అట్ అండ్ రాయాలా, వాట్ ఎవర్ ఈ ఫైండ్స్ దేర్, అండ్ స్పెసిఫికల్లీ రికార్డ్ ది కన్సెంట్ ఆఫ్ ది పర్సన్ హూ గేవ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ చైల్డ్, పేరెంటా, గార్డియనా ఆర్ ఎనీ అదర్ పర్సన్ in whom that child is interested. Next, the doctor who examined the child, he has to send within 7 days the report to the concerned investigating officer. ఇది కొత్తగా మార్పు చెందింది. తర్వాత ఇంతే కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. మనకు సెక్షన్ 200 బిఎన్ఎస్ అయితే, ఐపీసీ అయితే 166 ఐపీసీ కింద ఎవరైనా డాక్టర్ గారు పిల్లానికి సిచ్యువేషన్ సీరియస్ ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేసి ఈ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ టు ట్రై ది సేవ్ ది చైల్డ్. తర్వాత ఇంకోటి, డాక్టర్ ఎవరైతే ఎగ్జామ్ చేసినారో వాట్ ఎవర్ థింగ్స్ హీ హాస్ సీజ్డ్ ఇట్, హీ హాస్ టు సెండ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అట్ ద ఎర్లియస్ట్ అనమాట. ఎలాంటి లేట్ చేయకుండా పోలీస్ వారికి ఇస్తే ఇమ్మీడియట్ గా పంపిస్తారు అనమాట. ద చైల్డ్ అండ్ పేరెంట్ ఆఫ్ ది గార్డియన్ టు ద రైట్స్ ఆఫ్ ది చైల్డ్. ఆ చైల్డ్ యొక్క పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఉంటే ఏదైనా లీగల్ అడ్వైస్ కానీ కోసం ఎవరైనా అడ్వకేట్ అడిగితే వాళ్ళే నియమించుకుంటే మనం అబ్జెక్షన్ చేయకూడదు. నెక్స్ట్, ఇది సెక్షన్ 40లో కూడా చెప్పబడింది. అండర్ సెక్షన్ 166 బి ఐపీసీ అండ్ సెక్షన్ 200 బిఎన్ఎస్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రీట్ చేయకుంటే ఆ డాక్టర్ ఈజ్ లైబుల్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేయాలని సెక్షన్ 357 సి సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ప్రకారం 399లో ఈ విషయం చెప్పబడింది. విక్టిమ్ చైల్డ్ తన కుటుంబ సభ్యుల వారు కానీ ఇట్లా చేసినా, లేదా ఎక్కడన్నా షేర్డ్ హౌస్ హోల్డ్లో ఉన్నప్పుడు ఇట్లా చేసినా, లేదా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఈ విధంగా చేసినప్పుడు తప్పకుండా ఆ చైల్డ్కు సపోర్ట్ ఉండడానికే ఈ షెల్ బి ప్రొడ్యూస్ బిఫోర్ ది కన్సర్న్డ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విత్ ఇన్ 24 hours ఆఫ్ రిసీట్. ఎందుకంటే ఇది జేజే యాక్ట్లో ఉంది సెక్షన్ 31లో. తప్పకుండా అక్కడికి పంపించి ప్రాపర్ కస్టడీ కోసం ఇచ్చేయచ్చు అనమాట. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ లేదా స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వీళ్ళు దాన్ని మానిటరింగ్ అండ్ ఆల్సో ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలను. తర్వాత ఈ రూల్ 7 ప్రకారం, ఈ యొక్క పోక్సో రూల్స్ 7 ప్రకారము వాళ్లకు సఫిషియంట్ కాంపెన్సేషన్ ఇవ్వాలా, రిలీఫ్, రిహాబిలిటేషన్ టు మీట్ ది ఇమ్మీడియట్ నీడ్స్ ఆఫ్ ది చైల్డ్. సెక్షన్ 25 ఆఫ్ ది యాక్ట్ ప్రకారము రిజిస్టర్డ్ కానీ లేదా రికార్డింగ్ చేసేటప్పుడు అండర్ సెక్షన్ 183 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ లేదా 164 సిఆర్పిసి లేదా పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్లో వచ్చేటప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ చైల్డ్ యొక్క తల్లిదండ్రులు. ఇంతేకాకుండా మనకు సెక్షన్ 26లో ఇంకా చాలా చెప్పబడింది. ఒకవేళ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఎవరైనా ట్రాన్స్లేటర్ కానీ లేదా ఇంటర్ప్రిటర్ కానీ అవసరం ఉంటే వాళ్ళ యొక్క సాయం తీసుకొని చేయాలి. ఒకవేళ చైల్డ్ కింద మెంటలీ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటే స్పెషల్ ఎడ్యుకేటర్ను నియమించుకొని అతని సమక్షంలో చేయాలన్నమాట. ఇంకోటి, ఒకవేళ సాధ్యమైనంత వరకు ఒకవేళ వీలు పడితే ఆడియో వీడియో ద్వారా కూడా
స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వాడుకోవాలన్నమాట. ఈ స్పెషల్ కోర్ట్స్ ను ఏర్పరచవాలని చట్టంలో చెప్పింది. గవర్నమెంట్ కన్సర్న్ స్టేట్ యొక్క చీఫ్ జస్టిస్ తో కన్సల్ట్ అయ్యి స్పెషల్ కోర్ట్స్ ను ఎస్టాబ్లిష్ చేయాలా. సెషన్స్ కోర్ట్ ర్యాంకు ప్రతి జిల్లాలో పోక్సో యాక్ట్ కింద స్పెషల్ కోర్ట్స్ ఏర్పడినవి, లేకుంటే కింద ప్రిన్సిపల్ సెషన్ జడ్జ్ కోర్టులో ఈ కేసును నడపవలేను. 67 క్యాపిటల్ బి ఆఫ్ ఐటీ యాక్ట్ ఎక్స్ప్లిసిట్ యాక్ట్స్ ఆఫ్ ది చిల్డ్రన్, అంటే ఫోనోగ్రఫీకి సంబంధించిన ఈ నీలి చిత్రాలు ఏమైనా తీసి ఉంటే గిన అట్లాంటి విషయంలో ట్రయల్ చేసేటప్పుడు ఈ పోక్సో యాక్ట్లనే అది కూడా విచారణ జరపవలేను. ఈ పోక్సో యాక్ట్ లో ఉన్నటువంటి నేరస్తులు పోక్సో యాక్ట్ తో పాటు ఇతరత్ర చట్టాల కింద ఏదైనా నేరాలు చేస్తే అన్ని కలిపి పోక్సో యాక్ట్లనే ఈ విచారణ జరపబడుతుంది అనమాట. అయితే ఈ చట్టంలో 2 ప్రిజంప్షన్స్ ఉన్నాయి. ఒక ప్రిజంప్షన్ ఏంటంటే ఎవరైనా అక్యూజ్డ్ పైన సెక్షన్ 3, 5, 7, 9 కింద ఛార్జ్ షీట్ వేసినప్పుడు it shall be presumed that the accused have committed the said offence unless until it is disproved by the accused. అంటే burden lies on the accused according to section 29 of the act. తర్వాత సెక్షన్ 30లో ఏం చెప్పబడిందంటే ఈ చట్టంలో ఎక్కడైనా గిల్టీ మైండ్ అంటే మానసిక స్థితికి సంబంధించి ఏదైనా ప్రిజంప్షన్ అంటే ఇంటెన్షన్, నాలెడ్జ్, వాలంటర్లీ ఇలాంటివి ఎక్కడైనా ఉంటే ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్, అంటే నేరస్తులు ఆ విధమైన ఉద్దేశంతోనే చేసినారని, అంటే ఆ యొక్క మానసిక స్థితి ఉండి చేసినారని చెప్పి ప్రిజంప్షన్ చేయాలా. తర్వాత అక్యూజ్డ్ హస్ గాట్ రైట్ టు డిస్ప్రూవ్ ఇట్, అంతే తప్పితే వేరేం లేదు. అది సెక్షన్ 30 ప్రకారము. తర్వాత ఈ ఈ యొక్క చట్టాన్ని అమలు చేసేటప్పుడు సెషన్స్ కోర్ట్ ట్రయల్ విధానము చేయాలా. సిఆర్పిసిలో ఉన్న ప్రొసీజర్ని అంతా అవలంబించవలను. ఎక్సెప్ట్ ఇక్కడ ఈ చట్టంలో ఏమైనా వేరే ఉంటే తప్ప సిఆర్పిసినే అమలు చేస్తారు. అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. అవసరమైతే సెక్షన్ 32 ప్రకారము స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ను కూడా నియమించవచ్చు. మినిమం 7 ఏళ్ళ సర్వీస్ ఉంటే అడ్వకేట్గా ఈ కెన్ బి అపాయింటెడ్ అయితే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ ద స్పెషల్ కోర్ట్స్ అనమాట. సో ఇంతటితో ఇది ముగిస్తున్నాను.